రాష్ట్రంలో మరోసారి అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్న అధికార వైసీపీ అందుకు అనేక ప్రయత్నాలను చేస్తోంది. ఇప్పటికే అనేక చోట్ల అభ్యర్థులను మారుస్తుండగా మరికొన్ని చోట్ల అభ్యర్థులకు స్థానచలనం కలిగిస్తున్నారు. తాజాగా మరో ఆసక్తికరమైన నిర్ణయం దిశగా వైసీపీ అడుగులు వేస్తోంది. నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్ ను వచ్చే ఎన్నికల్లో నరసరావుపేట పార్లమెంటు స్థానం నుంచి బరిలోకి దించేందుకు వైసీపీ సిద్ధమవుతోంది. ఇక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి లావు కృష్ణదేవరాయలు కొద్ది రోజుల కిందటే వైసీపీకి ఎంపీ స్థానానికి రాజీనామా చేశారు. ముందు నుంచి ఈ స్థానంపై వైసీపీ ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. ఈ పార్లమెంటు స్థానాన్ని తప్పక గెలవాలని భావిస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డి బలమైన అభ్యర్థిని బరిలోకి దించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సిట్టింగ్ ఎంపీగా ఉన్న లావు శ్రీకృష్ణదేవరాయలను గుంటూరు ఎంపీ స్థానానికి బదిలీ చేయాలని వైసీపీ అధిష్టానం నిర్ణయించింది. ఇందుకు ఎంపీ అంగీకరించకపోవడంతో కొద్ది రోజుల పాటు ఈ స్థానంపై తర్జన భర్జన కొనసాగింది. అనూహ్యంగా శ్రీకృష్ణదేవరాయలు పార్టీకి రాజీనామా చేయడంతో ఈ స్థానానికి అభ్యర్థిని ఖరారు చేయడంపై వైసీపీ దృష్టి సారించింది. ముందుగా నాగార్జున యాదవ్ కు ఈ స్థానాన్ని కేటాయించాలని సీఎం జగన్మోహన్ రెడ్డి భావించినట్టు ప్రచారం జరిగింది. కానీ ఈ పార్లమెంటు స్థానం పరిధిలో ఎక్కువ మంది బీసీ ఓటర్లు ఉండడంతో అదే సామాజిక వర్గానికి చెందిన ప్రముఖ వ్యక్తిని బరిలోకి దించడం ద్వారా అసెంబ్లీ స్థానాలపై పట్టు సాధించవచ్చని సీఎం భావించారు. ఇందుకు అనిల్ కుమార్ యాదవ్ సరైన వ్యక్తిగా భావించిన వైసీపీ అధిష్టానం ఈ మేరకు నిర్ణయాన్ని మాజీ మంత్రి చెవిలో వేసింది. అధిష్టానం నిర్ణయమే తన నిర్ణయమని చెబుతూ ఉండే అనిల్ కుమార్ యాదవ్ పార్లమెంటుకు వెళ్లేందుకు సిద్ధమైనట్టు చెబుతున్నారు. ఈ మేరకు అనుచరులతో సమాలోచనలను కూడా మంత్రి చేశారని చెబుతున్నారు. నరసరావుపేట పార్లమెంటు స్థానం పరిధిలోని ఎమ్మెల్యే అభ్యర్థులంతా ఇక్కడి నుంచి బలమైన అభ్యర్థిని పార్లమెంటుకు పోటీ చేయించాలని అధిష్టానాన్ని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో అనిల్ కుమార్ యాదవ్ పేరును ప్రతిపాదించగా ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా సానుకూలంగా స్పందించడంతో వైసీపీ ఆ దిశగా అడుగులు ముందుకు వేస్తోంది. పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో 3 స్థానాల నుంచి రెడ్డి, 2 స్థానాల నుంచి కమ్మ, మరో 2 స్థానాల నుంచి కాపు సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులు బరిలోకి దిగుతున్నారు. అంటే 7 అసెంబ్లీ స్థానాల నుంచి ఓసీ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులు బరిలోకి దిగుతుండడంతో పార్లమెంటు స్థానం నుంచి బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని బరిలోకి దించడం సామాజిక సమతౌల్యాన్ని పాటించినట్టు అవుతుందని పార్టీ అధిష్టానం భావిస్తోంది. లావు శ్రీకృష్ణదేవరాయలు వంటి బలమైన వ్యక్తి పార్టీ నుంచి వెళ్లిపోయిన నేపథ్యంలో అంతే బలమైన అభ్యర్థిని బరిలోకి దించాలని వైసీపీ లెక్కలు వేసింది. బీసీ సామాజిక వర్గంలో బలమైన నేతగా పేరుగాంచిన అనిల్ కుమార్ యాదవ్ అయితే ఆయా అసెంబ్లీ స్థానాలపై కూడా ప్రభావం ఉంటుందని వైసీపీ లెక్కలు వేసి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్ణయం మేరకు నడుచుకుంటారనే గతంలో అనేక మార్లు ప్రకటించిన అనిల్ కుమార్ యాదవ్ తాజా నిర్ణయం పట్ల సానుకూలంగానే స్పందించినట్లు చెబుతున్నారు. నెల్లూరు సిటీ నుంచి పోటీ చేసే ఉద్దేశంలో ఆయన అందుకు అనుగుణంగానే పనిచేసుకుంటున్నారు. తాజాగా అధిష్టానం ఎంపీగా వెళ్లమని ఆదేశిస్తుండటంతో ఆ దిశగా పయనించేందుకు సిద్ధపడుతున్నారు. పార్టీ ఎక్కడికి వెళ్లమంటే అక్కడికి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు అనిల్ కుమార్ చెబుతున్నారు. మంచి వాగ్దాటి కలిగిన నాయకుడిగా వైసీపీలో అనిల్ కుమార్ కు పేరుంది. నరసరావుపేటకు పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసినా అక్కడి ప్రజలు హక్కున చేర్చుకుంటారన్న నమ్మకాన్ని అనిల్ కుమార్ వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు జగనన్న తనను విజయ తీరాల వైపు చేరుస్తారన్న నమ్మకాన్ని అనిల్ వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే నెల్లూరు సిటీ సీటును మాత్రం తాను సూచించే వ్యక్తికి ఇవ్వాలని పట్టుబట్టే అవకాశం ఉన్నందున ప్రచారము జరుగుతోంది. అయితే ఇప్పటి వరకు అనిల్ కుమార్ యాదవ్ నోటి నుంచి అటువంటి మాటలు రాలేదు కానీ సన్నిహితులు మాత్రం ఈ మేరకు చెబుతున్నారు. చూడాలి మరి వైసీపీ అధిష్టానం ఎంపీగా అనిల్ కుమార్ పేరును ఖరారు చేసి నెల్లూరు సిటీకి మరో అభ్యర్థిని బరిలోకి దించుతుందా, చివరి నిమిషంలో ఏమైనా మార్పులు చేస్తుందా అని.